హలో! అందరికీ నమస్కారం. 2 రోజుల నుంచి ఒక విషయం పచ్చ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతుందండి. జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ అసిస్టెంట్ కేఎన్ఆర్ గారిని విచారణ చేస్తున్నారు. ఆ విచారణలో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. అది ఇదని మాట్లాడుతున్నారు. మనం ఈ ట్రెండ్ గమనిస్తే లిక్కర్ స్కామ్ అని చెప్పేసి ఒకదాన్ని వాళ్ళు ఏదో ప్రజల్లోకి తీసుకెళ్లాలని విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారితో పనిచేసిన క్లోజ్ టీమ్‌ని అంతా కూడా ఇబ్బంది పెట్టాలన్న ఏకైక లక్ష్యంతో వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు స్కామ్ చేశారంటున్నారు. ఆ స్కాము అందరూ చేశారంటండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టుపక్కల ఉన్న ఒక 20, 30 మంది ఉన్నారనుకోండి. వారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. వాళ్ళందరూ కూడా స్కామ్ చేశారంట. అందరినీ ప్రశ్నిస్తాం, అందరినీ అడుగుతాము, వాళ్ళ కుటుంబాల్ని ఇబ్బంది పెడతాము, వాళ్ళను రోడ్లపైకి వేస్తామన్న ఏకైక అజెండాతో వీళ్ళు చేస్తున్నారు. గతంలో మనం చూస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు వారిని ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. అలాగే ఓఎస్డి కృష్ణమోహన్ గారిని అరెస్ట్ చేశారు. తర్వాత ధనంజయ రెడ్డి గారిని, ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసరు, సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్, వారిని అరెస్ట్ చేశారు. తర్వాత వదిలిపెట్టారు. అలాగే సీతారామాంజనేయులు గారు, వారు ఇంటెలిజెన్స్ హెడ్, వారిని కూడా అరెస్ట్ చేశారు. తర్వాత వదిలిపెట్టారు. ఇప్పుడు కేఎన్ఆర్ గారి వంతు. మీరు ఈ ట్రెండ్ గమనిస్తే అండి, ప్రతి 3 నెలలకు ఒకసారి, ఇంకా వాళ్ళు ఏ విధంగా ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నా అక్కడ ఏమీ ఆధారాలు దొరకట్లేదు, ఏమి కానీ వాళ్లకు లభ్యం కావట్లేదు. ఎందుకంటే అక్కడ ఏమీ జరగలేదు. కాబట్టి మళ్ళీ విచారణ అని చెప్పేసి హడావిడి చేసి, ఎప్పుడైతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందో, ఎప్పుడైతే ప్రభుత్వం ఇబ్బంది పడుతుందో అనుకున్నప్పుడు మళ్ళీ ఆ విషయాల్ని అదేదో జరిగిపోయిందని ప్రజలకు రుద్దాలనే ప్రయత్నం చేస్తూ, వాళ్ళు 100 కోట్లు సంపాదించారు, వీళ్ళు 1000 కోట్లు సంపాదించారు. వాళ్ళ కథనాలు ఎట్లుంటాయంటే, ఇంకా ఎవరైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసి మాట్లాడినా, జగన్మోహన్ రెడ్డి గారితో క్లోజ్ అసోసియేషన్లో పనిచేసిన, ఇంకా వాళ్ళపైన బురద జల్లడము, వ్యక్తిత్వ హననం చేయడము, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడము, వాళ్ళంతా ఏదో దొంగలన్నట్లు, లేకపోతే వాళ్ళంతా ప్రజల్ని పీల్చి పిప్పి చేసి డబ్బులు సంపాదించుకున్నట్లు ఒక బ్యాడ్ బుక్స్లో చూపించాలనే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇప్పుడు కాదండి, సేమ్ టు సేమ్. నేను లాస్ట్లో ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియో చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. 1995 నుంచి చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే మీడియాను అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి అయ్యాడో, ఈనాడును అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి అయ్యాడో, ఆ రోజు నుంచి అవతల వారిపైన ఇటువంటి బురదజల్లే కార్యక్రమాలు, వ్యక్తిత్వ హననాలు, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూనే ఉన్నారండి. ఈరోజు కేఎన్ఆర్ వంతు వచ్చింది. కేఎన్ఆర్ గారు నాకు వ్యక్తిగతంగా చాలా పరిచయం ఉందండి. హీఈస్ లైక్ మై బ్రదర్. కేఎన్ఆర్ గారి అంత మంచి మనిషిని నేను రాజకీయాల్లో చాలా అరుదుగా చూస్తుంటాను. తన పనేంటి, తనేంటి అనే తప్పితే వేరే విషయాలపైన అసలు ఎప్పుడు మాట్లాడిన దాఖలాలు లేవు. అండ్ ఆయన తన పని తను చేసుకుంటూ పోయే నైజం. పార్టీలో నాకు తెలిసి 90-95% మంది కేఎన్ఆర్ని ఇష్టపడతారు. ఆ 5% ఎందుకు ఇష్టపడరు అనేది కూడా నేను చెప్తాను చూడండి. ఎందుకంటే ఒక రోజులో మనం 100 మందికి అపాయింట్మెంట్ ఇవ్వగలము, ఒక 500 మందికి అపాయింట్మెంట్ ఇవ్వలేము. కొంతమంది అపాయింట్మెంట్ ఇవ్వకపోతే అర్థం చేసుకుంటారు, లేకపోతే కొంతమంది నొచ్చుకుంటారు. అలా కేఎన్ఆర్ గారిని ఎందుకబ్బా నేను పిలిచినప్పుడు, లేకపోతే నేను అడిగినప్పుడు నాకేం చేసి పెట్టారని కొంతమంది ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారేమో, కానీ అది కూడా కేఎన్ఆర్ తప్పు చేసి కాదు. అపాయింట్మెంట్ ఇప్పిలేకపోతున్నా దానికో దీనికో వాళ్ళు అనుకొని ఉండొచ్చు, కానీ అందరూ కూడా యునానిమస్గా కేఎన్ఆర్ అంటే అభిమానించే వాళ్ళే పార్టీలో. జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మిన బంటుగా 15-16 సంవత్సరాల నుంచి ఉన్నాడు. ఏ ఒక్క రోజు కూడా ఒక చిన్న వివాదం కానీ, ఒక చిన్న ఇష్యూ కానీ లేనటువంటి వ్యక్తి కేఎన్ఆర్ గారు. ఈరోజు ఒక్కసారిగా ఇంకా అతను చాలా చెడ్డవాడంట, అసలు విలాసవంతమైన జీవితాలంట, ఫారిన్ ట్రిప్పులంట, వ్యాపారాలంట, లిక్కర్ షాపులు, ఏవో కార్ల కంపెనీలు, అది ఇది అని చెప్పేసి ఇష్ట రీతిన వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక్కడ ప్రజల్ని ఒక్కటే విషయం గమనించమని అడుగుతున్నానండి. చంద్రబాబు గారిని స్కిల్ స్కామ్లో అరెస్ట్ చేసినప్పుడు, అరెస్టు చేయడానికి ముందో తర్వాతో వాళ్ళ పర్సనల్ అసిస్టెంట్ పెండ్యాల శ్రీనివాస్ అనే వ్యక్తి విదేశాలకు పారిపోయాడు. ఆయన విదేశాలకు పారిపోయాడు. అమెరికాకే వెళ్ళాడని అనుకుంటున్నాను. తర్వాత ఎప్పుడో వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడో వచ్చాం. అండ్ అతను ఇది జరిగినప్పుడే పారిపోయాడు.
జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత కార్యదర్శులుగా అందరికీ తెలిసిన వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. ఒకరు ఓఎస్డి కృష్ణమోహన్ గారు, ఒకరు కేఎన్ఆర్ గారు. ఓఎస్డి కృష్ణమోహన్ గారిని అరెస్ట్ చేశారు. 3 నెలలు 4 నెలలు జైల్లో పెట్టారు. వారు బయటకు వచ్చారు. ఇప్పుడు కేఎన్ఆర్ గారిని వారు ఇంట్రాగేషన్ చేస్తున్నారు. వాళ్ళిద్దరేమన్నా అమెరికాకు పారిపోయారండి? మిమ్మల్ని అడుగుతున్నాను. వాళ్ళు అమెరికాకు పారిపోయారా? వాళ్ళు తప్పు చేసింటే, నిజంగా వాళ్ళు ఏదో మోసాలు లేకపోతే దందాలు దోపిడీలు చేసింటే వాళ్ళు కూడా ఎంచక్క అమెరికాకు ఇంకొక దేశానికి వెళ్ళేవాళ్ళు. తర్వాత మళ్ళీ మేము అధికారం వచ్చిన తర్వాత వస్తాంలే అనుకునేవాళ్ళు. పెండ్యాల శ్రీనివాస్ అనుకుంటాండి, పి శ్రీనివాస్. అతను ఎందుకు విదేశాలకు పారిపోవాల్సి వచ్చింది? తెలుగుదేశం వాళ్ళు సమాధానం చెప్పగలరా? అండ్ మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నమ్మకంతో పనిచేసిన వాళ్ళు ఇండియాలోనే ఉన్నారు. వాళ్ళు చట్టాలకు లేకపోతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్కు వాళ్ళు సహకరిస్తున్నారు. నేను ఆ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడలేనండి. నాకు తెలుసు, నేను సంపూర్ణ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తాను. కేఎన్ఆర్ అన్న వ్యక్తి ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు, ఎవరి దగ్గర దోచుకోలేదు. ఇక మిగతావన్నీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వాళ్ళే చెప్తారు. ఒక చిన్న వీడియో చూపిస్తుంది చూడండి. దీన్ని బట్టి మీకే అర్థమవుతుంది ఎలా వీళ్ళు పచ్చ మీడియా వాళ్ళు అవతల వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేయాలని చూస్తారు, మకిలి అంటించాలని చూస్తారు, బురద జల్లాలని చూస్తారు, ఎలా వాళ్ళు ఇబ్బంది పెట్టాలని చూస్తారు. ఒక్కసారి చూడండి. తర్వాత మనం కూడా వాళ్ళని ప్రశ్నిద్దాం. అందరికీ అర్థమయ్యేలాగా వివరించడానికి మన ప్రయత్నం మనం చేద్దాం. ఒక్కసారి ఆ వీడియో చూడండి. అంటే వీళ్ళ దందాలు మామూలుగా ఈ కార్ల యజమానిని బెదిరించి అక్కడి నుంచి కూడా దందాలు చేసుకోవడం, ఆ తర్వాత సిట్ ఇది ఫోన్లను ధ్వంసం చేసి, అంటే సిట్ అధికారుల విచారణకు పుత్తా శంకర్ రెడ్డి పూర్తిగా ఈ కేఎన్ఆర్ కు బినామీ కాదంటూ బుకాయించే ప్రయత్నం కూడా చేస్తారు. ఈయన కూడా బినామీ అంట. కొత్త ఫోన్ పాస్వర్డ్ మర్చిపోయారంటూ ఈ సిట్ అధికారులు అడిగినటువంటి ప్రశ్నలకు జవాబులు చెప్తా ఉన్నారంట ఆయన కూడా. ఎవరు? ఈ పుత్తా శంకర్ రెడ్డి. మామూలు బినామీలు కాదు ఈయనకు. ఎవరైతే కేఎన్ఆర్ కు చాలా మంది బినామీలు, జగన్మోహన్ రెడ్డి అండదండలు చూసుకొని ఈ విధమైనటువంటి కార్యక్రమాలు 100,000 కోట్లు సంపాదించాడు ఈయన పిఏగా ఉండి. నిజంగా పిఏలే ఇంత సంపాదిస్తే ఆ పైన ఉన్నటువంటి వాళ్ళు, ఇంకా పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు మరి ఎంత సంపాదించారో ఇంకా మీరే అర్థం చేసుకోవాలి. జేడి లక్ష్మీనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారి కేసు వాళ్ళు ఇంట్రాగేషన్ చేసినప్పటి నుంచి ఇదే కథ అండి. ప్రతిరోజు వీళ్ళే ఇంకా ఇంట్రాగేషన్ చేసినట్లు మాట్లాడుతూ చెప్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని నాగేశ్వర్ గారు ఇలా వెళ్ళారు అని చెప్తే మీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి, సోర్సులు ఉన్నాయా, మీరు చూసారా, అది ఇదని చెప్పారు. నేను ఎక్కడ కూడా అది నిజంగానే జరిగింటుంది నేను చెప్పలేదు. నేను నాగేశ్వర్ గారు మాట్లాడిన దాంట్లో నాకు నిజం అనిపించిందని నా వర్షన్ నేను చెప్పాను. ఎందుకంటే నేను వేరే వాళ్ళ ద్వారా ఆ మాట విన్నానని నేను చెప్పాను. కానీ వీళ్ళు చెప్తున్నారండి, ఫస్ట్ ఆ మాటల్లోనే మీరు విన్నారు కదా, ఫోన్ పగలగొట్టారు అని చెప్పారు. ఇంకా పగలగొట్టిన తర్వాత పాస్వర్డ్ దేనికి? పగిలిపోయిన ఫోన్లో మనం పాస్వర్డ్ పెడతామా? ఆ యాంకరే చెప్తున్నాడు ఫోన్ పగలగొట్టారంట. మళ్ళీ రెండోది ఫోన్ పాస్వర్డ్ కొత్త ఫోన్ కాబట్టి మర్చిపోయాయని చెప్పేసి పుత్తా శివశంకర్ రెడ్డి చెప్పాడంట. పుత్తా శివశంకర్ రెడ్డి కేఎన్ఆర్కి బినామంట. పుత్తా శంకర్ రెడ్డి మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఆయన అఫీషియల్ స్పోక్స్ పర్సన్. అతను కేఎన్ఆర్కు బినామీ అంట. అంటే ఇంక ఎవడో పుత్తా శంకర్ రెడ్డి అనేవాడు దాక్కొని, ఇప్పుడు బినామీలు అంటే ఎవరుంటారండి? మ్యాక్సిమం బినామీలు ఎవరుంటారు? వాళ్ళు ఎక్కడో అండర్ గ్రౌండ్లో ఉండే వాళ్ళు, బయటికి వచ్చి మాట్లాడని వాళ్ళు, వాళ్ళు ఎవరికి తెలియని వాళ్ళు, మూడో కంటి కనపడకోకుండా వాళ్ళు ఏవో పనులు చేసుకుంటారు, వాళ్ళు బినామీలు ఉంటారు. పుత్తా శంకర్ రెడ్డి మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అధికార ప్రతినిధి, ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నాడు, అతను రాజకీయ నాయకుడు. అతను కేఎన్ఆర్కు బినామీ అంట. ఇంకా అంటే ఏదో వీళ్ళు కొండందవి ఎలకన కొట్టేట్టు చెప్తున్నారు. అండ్ ఆల్సో కేఎన్ఆర్ఏ 100,000 కోట్లు సంపాదిస్తే ఇంకా పైన వాళ్ళు ఎంత సంపాదిస్తారు అంటే ఇంకా మీకు మీ మైండ్లో ఎక్కించడానికి అనమాట. అంటే ఏదో కేఎన్ఆర్ దగ్గర 1,000 కోట్లు ఉన్నాయి, చూపించండి 1,000 కోట్లు. అన్నిటికంటే ముందు నేను ఒకటే ప్రశ్న అడుగుతానండి. వాళ్ళు సిట్టు వాళ్ళు ఇంట్రాగేషన్ చేస్తుంటే ఏబిఎన్ ఒక పక్క, ఈనాడుని ఒక పక్క, పైన వాడేవాడు మహాన్యూస్ వంశీగాడిని ఒక పక్క, అలాగే ఇంకొక ఛానల్ TV5 ఒక పక్క పెట్టి విచారణ చేస్తారండి. వీళ్ళకి ఎలా తెలుస్తుంది? సోర్స్ ఏంటి? ఇప్పుడు సిట్టు వాళ్ళు బయటకు వచ్చేసి అవును మేమే లీకులు ఇచ్చినాం అని వీళ్ళ మాటలకి వాళ్ళు వచ్చేసి సమాధానం చెప్పగలరా? ఇప్పుడు ఆధారాలు చూపించమని పవన్ కళ్యాణ్ కేసులో ప్రొఫెసర్ నాగేశ్వర్ అడిగినప్పుడు వీళ్ళకి ఇవన్నీ ఎట్లా తెలుస్తున్నాయండి? సిట్ అధికారులు చెప్పారంట ఫస్ట్ ఫోన్ పగలగొట్టారంట, మళ్ళీ పాస్వర్డ్ లేదన్నారంట. ఇప్పుడు పగిలిపోయిన ఫోన్కి పాస్వర్డ్ దేనికండి?
అండ్ పుత్తా శంకర్ రెడ్డి ఏదో అనామకుడు ఎక్కడున్నవాడో లేకపోతే విదేశాల్లోనో లేకపోతే పక్క రాష్ట్రాల్లోనో ఉండి వాళ్ళ వ్యాపారాలు చక్కబెడుతున్నాడో అతను బినామీ ఏంటన్నా అర్థం చేసుకుంటారు. కానీ మా పార్టీ స్టేట్ సెక్రటరీ ఇప్పుడు రోజు పార్టీ ఆఫీస్లో ఉంటాడు, అతను అధికార ప్రతినిధి, రోజు బయటకు వచ్చి మాట్లాడుతుంటాడు, అతను బినామీనా అండి? అతను బినామీ ఉంటాడా? చూడండి, అంటే ఒకటి ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 16-17 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న కేఎన్ఆర్ గారు ఏ రోజు ఒక్క వివాదాల జోలికి వెళ్ళింది లేదు, ఒక్క చెడ్డ పని చేసింది లేదు, ఒకరిని బెదిరించింది లేదు, ఒకరిని భయపెట్టింది లేదు, ఒక కంప్లైంట్ కూడా ఇంతవరకు లేదు. వీళ్ళు ఇష్టారీతిన ప్రభుత్వం ఉంది, అధికారం ఉందని ఈరోజు అధికారాన్ని అడ్డం పెట్టుకొని పిలిచి వాళ్ళ పైన ఇష్టారీతిన బురద చల్లుతారు. అండ్ సిట్టు వాళ్ళు ఏమేమి క్వశ్చన్లు అడిగినారు కూడా వీళ్ళకి ఫస్ట్ తెలుస్తాయంట. ఎట్లా తెలుస్తున్నాయి? సిట్టు వాళ్ళు అడిగిన ప్రశ్నలు వీళ్ళకి ఎట్లా తెలుస్తున్నాయి? ఇప్పుడు ఎవరైనా కానివ్వండి అనుమానాలు ఉంటే ఇంట్రాగేషన్ చేస్తారు, ఆ ఇంట్రాగేషన్కి పూర్తిగా సహకరించారా లేదా అన్నదే ఇక్కడ ప్రశ్న. ఇప్పుడు కేఎన్ఆర్ గారు కానీ ఓఎస్డి కృష్ణమోహన్ గారు కానీ విదేశాలకు పారిపోలేదు, వాళ్ళు ఇంట్రాగేషన్కి సహకరిస్తున్నారు. సరే రేపు మేము జైల్లో పెట్టి సరదా తీర్చుకుంటామంటే పెట్టండి, ఒక 3 నెలలు 4 నెలలు జైల్లో పెడతారు, ఎన్నిక వస్తారు. నేను అనేది ఎవరు తప్పు చేసినా తప్పే, కానీ ఒకటి విదేశాలకు పారిపోలేదు, 2 16-17 సంవత్సరాలుగా వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న వ్యక్తి ఈరోజు అంత చెడ్డవాడై అంత నేరాలు ఘోరాలు చేసి అంత చేసేవాడవుతాడా? పోనీ ఒక్కరైనా బాధితులు బయటకు వచ్చి ఇగో నన్ను మోసం చేసినాడు, కేఎన్ఆర్ నన్ను ఇట్లా చేసినాడు అట్లా చేసినాడని ఈ 17 ఏళ్లలో చెప్పిన దాఖలాలు ఒక్కటైనా ఉన్నాయండి? ఒక్కటైనా ఉన్నాయా? కానీ వీళ్ళు డిసైడ్ చేస్తారు. నేను అనేది సిట్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసుకోండి, వాళ్ళ ఇన్వెస్టిగేషన్కి పూర్తిగా సహకరిస్తారు, వాళ్ళు నిజాలు నిగ్గు తేల్చాలని మేము కూడా బలంగా కోరుకుంటున్నాం. ఎందుకంటే నిజాల్ని నిగ్గు తేలిస్తే అక్కడ ఏమీ లేదన్న విషయం ప్రపంచం అంతా తెలుస్తుంది. కానీ ఇంత ఆపుకొని అత్యుత్సాహం దేనికి? అయిపోయింది, ఇదైపోయింది, అదైపోయింది. తేడా మీరు గమనించండి, తేడాను గమనించండి. పెండ్యాల శ్రీనివాస్ విదేశాలకు పారిపోయాడు, కేఎన్ఆర్ గారు విచారణకు సహకరిస్తున్నారు. బోత్ ఆర్ నాట్ సేమ్. కానీ ఈ కుక్కలు అత్యుత్సాహం ప్రదర్శించే ఈ పచ్చ కుక్కలు ఇంకా మొత్తం ఆడేదో జరిగినట్టు ఇప్పుడు రేపు ఇదే జరుగుతుందండి. నేను చెప్తున్నా కదా, ఒకవేళ నన్ను ఇబ్బంది పెట్టాలని చూసినా కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తా. నేను ఎవడి దగ్గర చెయ్యి దాసి ₹1 అడిగింది కానీ లేకపోతే రూపాయి తీసుకుంది కానీ, అధికారం ఉన్నప్పుడు 5 ఏళ్లలో నేను లబ్ధి పొందింది కానీ, నేను నాకు ఈ సహాయం చేయని అడిగింది కానీ, లేకపోతే ఎవ్వరి గురించి కానీ నేను వాళ్ళ తెలుగుదేశం వాళ్ళకు సంబంధించిన వాళ్ళ పర్సనల్ విషయాల గురించి కానీ, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులను కానీ, వాళ్ళ వ్యాపారాలని కానీ నేను ఏ రోజు కూడా ఒక మాట మాట్లాడలేదు. రాజకీయంగా నేను చెప్తున్నాను కదండి, ఐఎమ్ వెరీ క్లీన్. అది ఓపెన్గా నేను చెప్పగలను, నేను బయటకు వచ్చి చెప్తున్నాను. రేపొద్దున నన్ను ఏదైనా ఇబ్బంది పెట్టాలని చూసారనుకోండి, ఇంకా ఒక 2 రోజుల్లో నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఎట్లా క్రియేట్ చేస్తారంటే దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్, చార్లెస్ శోభరాజ్, లేకపోతే ఇంకా ప్రపంచంలో ఉన్న దొంగలు లేకపోతే తీవ్రవాదులు వాళ్ళందరికంటే ప్రదీప్ ఒక మెట్టు పైన ఉన్నాడు అన్నట్లు ఈ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు ఈ కుక్కలు, ఈ పచ్చ కుక్కలు చేస్తాయి. మీరు ఆలోచన చేయండి, రాష్ట్ర ప్రజల్ని అడుగుతున్నా. ఒక వ్యక్తిని వ్యక్తిత్వ హననం చేస్తే మేము రాజకీయంగా ఎదుగుతామనుకున్న నీచ తుచ్చ బుద్ధిగల వీళ్ళు మనకు జర్నలిస్టులా అండి? వీళ్ళు దిశానిర్దేశం చేస్తారండి? వీళ్ళు చెప్తే ప్రజలు వినాలన్నా? ఒకసారి ఆలోచించండి. విచారణకు సహకరిస్తున్నారు, విచారణకు రమ్మన్నప్పుడు వెళ్తున్నారు, విదేశాలకు పారిపోలేదు. ఆ విచారణ ఏమి అవుతుంది అన్నది వాళ్ళు తీర్పు వెలువడించినప్పుడు, కోర్టులో లేకపోతే కింది కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పు వెలువడించినప్పుడు మనం ఆ వ్యక్తి తప్పు చేశాడా లేకపోతే చేయలేదన్నది మనం నిర్ధారణకు వస్తాం. ఎవరి విషయంలో నిర్ధారణకు వస్తాం. ఆరోపణల దశలోనే ఉన్నప్పుడు ఇంకా వీళ్ళు తీర్పులు ఇచ్చేస్తారు. ఈ పచ్చ కుక్కలు అక్కడ కూర్చొని పచ్చ కుక్కలు తీర్పులు ఇస్తారు. ఒకసారి మీరే ఆలోచించండి. రాష్ట్ర ప్రజల్ని నేను కోరుతున్నాను. నేను ఇంతకంటే ఎందుకు ఎక్కువ చెప్పదలుచుకోలేదంటే, కేఎన్ఆర్ అన్న ఈరోజు విచారణ ఎదుర్కొంటున్నాడు కాబట్టి లెట్ హిమ్ ఫేస్ ద కోర్ట్స్ ఆర్ లెట్ హిమ్ ఫేస్ ద సిస్టమ్. అందరం కూడా లా అబైడింగ్ సిటిజన్స్. మనము వాళ్ళు కక్షతో పెట్టారా ఇంకోటి పెట్టారా, ఎస్, టైం అనేది కాదు, ఫేస్ చేస్తారు, రేపు తెలుస్తుంది కదా. కానీ అంతలోపే ఇంత ఆగక ఇట్లా మాట్లాడాల్సిన అవసరం ఉందండి. వ్యక్తిత్వ హననం కాకపోతే అంటే ఇప్పుడు ఎక్కడో ఫోటోలు చూసే ఈనాడులోనే ఎక్కడో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు టాంజానియాకు వెళ్ళారంట. వాళ్ళు ఎక్కడైనా వ్యాపారాలు చేసుకుంటారు బాబు, వాళ్ళు ఇష్టం వచ్చిన చోటుకు వ్యాపారాలు చేసుకుంటారు. వ్యాపారాలు చేయాలంటే ఒకటే అండి, ఆ కంట్రీకి వీసా ఇవ్వాలా, అక్కడ వాళ్ళ పర్మిషన్స్ తెచ్చుకుని అక్కడే మన ఆంధ్రప్రదేశ్లోనో లేకపోతే ఇంకో చోట ఏదో రాజకీయం చేస్తేనో పలుకుబడి పెడతానో వ్యాపారాలు చేసే అంత సీన్ ఉండదు. వేరే దేశాలకు పోయినప్పుడు ఎవరైనా ఒకటే, ఎందుకంటే అక్కడ దేశం వాళ్ళకి తెలియదు వీళ్ళు ఏదో పెద్దోళ్ళు అదిదని. అక్కడికి పోతారు, అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తారు. ఆ రూల్స్ ప్రకారం వాళ్ళు ఏదైనా వ్యాపారాలు చేసుకుంటే చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకుంటారు.
ఎన్నోసార్లు నేను కూడా విన్నా, సింగపూర్లో చంద్రబాబు నాయుడు హోటళ్ళు ఉన్నాయని. నేను ఏ రోజు ఆరోపణ ఒక్క రోజు కూడా చేయలే. చంద్రబాబు నాయుడు సింగపూర్లో హోటల్లో పెట్టాడు, లేకపోతే 1800 కోట్లు పవన్ కళ్యాణ్ వైఫ్కి ఎక్కడో సింగపూర్లో ఆస్తులు ఉన్నాయని చెప్పేసి ఈ ఏబిఎనోడే చెప్పి వచ్చాడు. వీడే చెప్పాడు, నేను కాదు. కానీ మనం ఏ రోజు కూడా దాన్ని ఒక బూచిగా చూపించి ఇదిగో 1800 కోట్లు ఉన్నాయంటే పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఆధారాలు ఉంటే మనం మాట్లాడాలి, కానీ వీళ్ళ కుక్కల్లాగా మనం మాట్లాడలేం కదండి, మనం మాట్లాడలేం కదా. నేను ఏ రోజు కూడా దాన్ని ప్రస్తావించలేదు, బికాస్ నన్ ఆఫ్ మై బిజినెస్. మనము ప్రజలకు ఏం చేయాలనుకున్నాం మనం చేస్తాం. కానీ శివరెడ్డి గారంట తాంజానియాకి పోయి బయట ఎవరితోనూ ఫోటో తీసుకున్నట్ట, ఏదో పేరు కూడా చెప్పాడు. విలాసవంతమైన జీవితం, ఎయిర్పోర్ట్ ముందర ఫోటో తీసుకోవడం విలాసవంతమైన జీవితమా? బోటింగ్ పోతారంటే ఎవడైనా బోటింగ్ పోతాడు. బోటింగ్ పోవడానికి ఇండియన్ కరెన్సీలో 2000 రూపాయలు ఉంటే ఏ కంట్రీలో అయినా బోటింగ్ పోవచ్చు. ఇప్పుడు ఇక్కడ కూడా అరగంట బోటింగ్ అంటే 20 పౌండ్లు ఇస్తే అరగంట బోటింగ్ ఉంటుంది, అంటే 2000 రూపాయలు లేకపోతే 2500. దానికి విలాసవంతమైన జీవితం అని పేరు పెట్టడము. విదేశాల్లో ఏందో విమానాల్లో పోతున్నారు. 150 పౌండ్లు ఇస్తే ఈ కంట్రీలో 150-200 పౌండ్లు ఇస్తే ఆ సిటీ పైన ఒక అర్ధగంట చక్కర్లు కొట్టిస్తారండి మనల్ని తీసుకెళ్ళి. బర్త్డేలకు వాటికి వీటికి చాలామంది అట్లా చేస్తుంటారు. అదొక గిఫ్ట్ లాగా వేరే వాళ్ళకు కూడా ఇస్తూ ఉంటాం. ఒక 15-20 నిమిషాలు విమానాల్లో సిటీ పైన, లండన్ పైన, ఇట్లా ఎడిన్బ్రా పైన చక్కర్లు కొడతారు. ఆ టూరిజం అవన్నీ ఉంటాయి. అది విలాసవంతమైన జీవితమా? అంటే ఏవో 4 ఫోటోలు దొరుకుతాయి, ఎవరో ఒక ఫోటోలు ఆ ఫోన్లలోనే ఏదో ఒకటి వెతుకుతారు, వీళ్ళకు లీక్ చేస్తారు. వీళ్ళు వచ్చేసి ఇంకా వాళ్ళ గురించి ఇష్టారీతిన క్యారెక్టర్ అసాసినేషన్ చేసుకుంటూ రాసుకోవడము. ఇంకా ప్రతి ఒక్కరు చెడ్డోడండి. ఒకటి బాటం లైన్ ఏంటంటే వైఎస్ఆర్సీపీలో అందరు చెడ్డోళ్ళే, జగన్మోహన్ రెడ్డి గారి పైన నమ్మకం ఉన్న వాళ్ళు అందరు చెడ్డోళ్ళే. వీళ్ళు ఈ సంకల్నాకే బొగడా బ్యాచ్ గాళ్ళు, ఈ సంకల్నాకే ఈ లఫంగా లత్కోరగాళ్ళు, వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళు పునీతులు, వీళ్ళు ప్రపంచానికి చదువు చెప్తారు. నీతి లేని కుక్కలు వీళ్ళు, మళ్ళీ మనుషులండి వీళ్ళు.